సమాధానం చెప్తే పట్టాలి కానీ సమాధానం ఇంత మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలంలోని ఎంతో ప్రతిష్ఠగాంచిన మల్లన్న స్వామి టెంపుల్ గట్టుపైన ప్రతిష్ఠగాంచిన టెంపుల్ కాబట్టి వేలాల మల్లన్న స్వామి దేవాలయం నుండి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, వరంగల్ 5-6 రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తారు. ఈ టెంపుల్లోని ప్రతిష్ఠగాంచినది ఏమనగా అంటే వేలాల మల్లన్న స్వామి స్వయంగా వెలిసిన దేవాలయం. ఇక్కడ యాదవ వంశస్థులైన యాదవ కులస్తులు ఇక్కడ అర్చక పూజలు నిర్వహిస్తారు. ఈ టెంపుల్లోని కోరికలు జరగాలంటే మల్లన్న స్వామి స్వయంగా వెలిసినాడు కాబట్టి అన్ని కోరికలు తీరుతాయి. మల్లన్న స్వామి టెంపుల్ ఎంతో ప్రసిద్ధిగాంచింది కాబట్టి ఈ టెంపుల్ పూర్వం ఎంతో ప్రతిష్ఠగాంచింది కాబట్టి ఈ టెంపుల్కి ఎంతో ఇంకా డెవలప్ కావాలని మనవి చేస్తున్నాను. వేలాల గట్టు మల్లన్న 8వ తారీఖు రేపు శుక్రవారం రోజు భక్తులు 10 లక్షల మంది దాకా పైకి వెళ్తారు. వెళ్ళి బోనాలు పోసుకొని దేవుని దర్శనం చేసుకొని పొద్దున మళ్ళీ కింది గోదావరికి వచ్చి తానాలు చేసి కింద ఊళ్ళో మల్లన్న స్వామిని దర్శించుకుంటారు, బోనాలు పోసుకుంటారు. ఇక్కడ కూడా 10 లక్షల మంది దాకా వస్తారు కంపల్సరీ. అయితే రేపు సాయంత్రం దేవుని పెళ్లి చేస్తారు ఇక్కడ శివుంది 8 గంటలకు చేసినాక మళ్ళీ తెల్లారి నైట్ నాగవెల్లి చేస్తారు 2 గంటలకు. అది కంపల్సరీ 2 గంటలకు చేస్తారంట, ఎప్పుడు టైం తప్పకుండా అలా చేస్తూ ఉంటారు ఏటకేట. అందుకే భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఇటు మహారాష్ట్ర నుంచి వస్తారు, ఛత్తీస్గఢ్ నుంచి వస్తారు, ఇటు వరంగల్, భూపాలపల్లి, ఇటు మంతిని, కరీంనగర్, పెద్దపల్లి, ఇటు ఆసిఫాబాద్, ఇటు ఆదిలాబాద్ నుంచి కూడా వస్తారు. అందరూ బాగా జరుగుతుంది.